వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి. కల్మా చదివి తెలంగాణ కేబినెట్ భేటీ స్టార్ట్ చేస్తారంట. శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. శాపనార్థాలు కన్నీళ్లు తగిలి రేవంత్ రెడ్డి ఏం బాగుపడడు. దేవుడితో పెట్టుకుంటే ఎవరైనా కానీ తగిన మూల్యం చెల్లించుకొని తప్పదు. చరిత్రలో పోయినట్లయితే వాళ్ళు సొంత చిన్నాన్నని టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టుకొని అక్కడ జరిగిన అక్రమాలన్నింటి కూడా సక్రమనే విధంగా ప్రయత్నం చేశారు. స్వయాన చైర్మన్గా చేసినటువంటి అతని వ్యక్తే అక్కడ కల్తీ జరిగింది అంగీకరిస్తే కల్తీ లేదని చెప్పి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అసలు కల్తీ కాదు, అది కృత్రిమ నెయ్యి, కెమికల్స్తో చేయడం కృత్రిమ నెయ్యి. అది నెయ్యే లేదు. దాన్ని ఎంత దారుణంగా చేసింది సిట్లో చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సిట్లో ఏమీ లేదని అంటారు. వీళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, దేవుడి మీద మీ నాయకుడికి ఎట్లాగో విశ్వాసం లేదు, మీకు లేదు. దానికి సాక్ష్యం ఆ రోజు శాసనమండలిలో నేనున్నాను, మా నాయకులు లోకేష్ గారు ఉన్నారు. అదేవిధంగా మీరు చూడండి ఒకసారి, ఒక ఫోటో చూడండి, అసెంబ్లీలో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ చూడండి ఒకసారి. బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ శాసనసభ్యులు మండలి సభ్యులు చెప్పులతో వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకొని వచ్చారు. ఒక్కసారి ఆ ఫోటోలు తీసుకొని పోడిన దగ్గర రాగానే కేశవ్ గారు నేను పక్కన కూర్చున్నా, వెంకటేశ్వర స్వామి ఫోటోలు లేగానే కేశవ్ గారు లేచి లెజిస్లేటివ్ మంత్రి గారు రియాక్ట్ అయ్యారు. అప్పుడు చైర్మన్ రూలింగ్ ఇచ్చాడు, ఎవరైనా వెంకటేశ్వర స్వామి కావచ్చు ఏ దేవుడిని అయినా తేవటం ఇది పద్ధతి కాదని చెప్పేసి ఆయన రూలింగ్ ఇచ్చి సభను షేకలు చేసి ఉండకపోవచ్చు. పోలీస్ ఆయన లెటర్ ఇది ఏమని రాస్తాడు చూడరిగో, 16వ తారీఖు నాడు ఇది ఆడియో. ఈ కాపీ కూడా మీకు సర్క్యులేట్ చేస్తాం, మీరు చూడండి కొంచెం మీడియా మిత్రులు లోతుగా. ఇది క్లాసిక్ కేసు. ఇది హౌ మ్యానిపులేటివ్లీ డైల్యూటింగ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, డైల్యూటింగ్ ద ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్. పోలీసులు ఎంత దుర్మార్గానికి పాల్పడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. ఏం రాస్తాడో ఒకసారి చూడండి. ఇది ఆర్డీఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఆ పెద్ద మనిషి ఏం రాస్తాడంటే, ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 2 separate కేసెస్ ఆఫ్ కిడ్నాపింగ్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ అని చెప్పని ఆ కిడ్నాపింగ్ సంబంధించిన కేసులు రిపోర్ట్ చేస్తూ, ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు రాళ్లు రువ్వుకున్నారు. ఇవాళ ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ వాళ్ళు 5,000 మంది ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు 5,000 మంది ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి గివెన్ ద ప్రివైలింగ్ టెన్షన్, హిస్టరీ ఆఫ్ అన్రెస్ట్ అండ్ ద potential for further escalation and breach of trust during the chairman and vice chairman election, it is respectfully submitted that conducting the scheduled election at this juncture may not be safe and advisable అని చెప్పారంటారు. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. వేలాది మంది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ ఎన్నిక కోసం అని చెప్పని టౌన్లో ఉన్నారు. మాకు చేత కాదు, మేము పోలీసు వాళ్ళం కాము, మాకు లాఠీలు లేవు, తుపాకులు లేవు, వాళ్ళని చూస్తే భయం అవుతుంది, మాకు ఈ ఎన్నికలు పోస్ట్పోన్ అని చెప్పని లేఖ రాస్తాడు. సిగ్గండి ఇది, ఇట్స్ అన్ ఇన్సల్ట్. ఆ సిఐ పేరు ఏం పేరు, రాజు అట, ఆయన వదిలిపెట్టం ఇటువంటి అడ్డమైన శాఖలు చేస్తాం ఇవన్నీ కూడా నాన్ సెన్స్. ఇది ఏసీపీ సిఐ ఇద్దరు వచ్చి ఇంత చేయడం మాట్లాడతారా? ఇది హూ గేవ్ యూ అథారిటీ టు డైరెక్ట్ ద ఆర్డీఓ నాట్ టు కండక్ట్ ఎలక్షన్? ఇట్లా కుట్రపూరితంగా 16వ తారీఖు నాడు ఎన్నికను భగ్నం చేసిండ్రు. 17వ తారీఖు నాడు ఎన్నిక జరిగితే ఆ ఎన్నికను ఎన్నిక జరిగిన తర్వాత కూడా ఇంతవరకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా 17వ తారీఖు నాడు హైకోర్టు స్టే ఆర్డర్ ఉంది అని చెప్పని జరిగిన ఎన్నికను ఆపించిండ్రు, రిజల్ట్స్ డిక్లేర్ చేయలేదు. 18th నాడు పెద్దలు మీరు పోయి మళ్ళా హైకోర్టు తలుపులు తడితే హైకోర్టు ఏం చేసింది, నేను 17వ తారీఖు నాడు ఇచ్చిన స్టేని నేను వికెట్ చేస్తున్నా, యాజ్ యూజువల్ యూ కన్ గో ఆన్ విత్ యువర్ ఎలక్షన్స్ అని చెప్పని మళ్ళా 18వ తారీఖు నాడు. ఫస్ట్లీ ప్రభుత్వం రాగానే డబ్బు సంపాదన మీద పడడం బాగా అలవాటు అయిపోయింది 2014 నుంచి. ఆ డబ్బు సంపాదన ఎక్కువైపోయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాటినాక
ఆ డబ్బు సంపాదించింది ఫ్రీ ఫినాయిల్ కదా, కొవ్వుగా మారుతుంది. ఆ కొవ్వుగా మారినాక ఇట్లా డెమోక్రసీని అణిచివేయడము, హౌస్ అరెస్టులు చేయడము, కళ్ళు నెత్తికెక్కి పాలన చేయడము. కేసీఆర్ సమయంలోనేమో రాచరిక పాలన ఉండే, ఇప్పుడు అరాచకమైన పాలన మొదలైంది. రేవంత్ ఉద్దింది. ప్రథమంగా కామారెడ్డిలో ఎమ్మెల్యే కార్యాలయం మీద ఎమ్మెల్యే పైన దాడి చేయటం, బాన్స్వాడలో ఒక ప్రైవేటు సూపర్ మార్కెట్లో అక్కడ దాని యాజమాన్యం ఏదైనా పాటలు పెట్టుకుంటుంది, ఏదైనా భజనలు పెట్టుకుంటుంది. మేమే స్పీకర్లు పెట్టుకొని ప్రపంచాన్ని డిస్టర్బ్ చేస్తలేము. పరీక్షల సమయంలో ఓడు అర్థం కాని ఏమేమో వస్తూ ఉంటాయి ఆ స్పీకర్లకి వెళ్ళి, ఓడికేమో అర్థం కాదు. 80% జనాభాకి అర్థం కాదు, న్యూసెన్స్ తప్ప ఏముండదు ఆడ. ఆ న్యూసెన్స్ భరించమని మేము అంటలేము. సూపర్ మార్కెట్లో లోపల యాజమాన్యం ఏమి పెట్టుకోవాలంటే అది వాళ్ళ ఇష్టం. దాన్ని ఎవడో వచ్చి అక్కడ గొడవ చేసి, వాడు కేవలం మైనారిటీ సంబంధించినోడు కాబట్టి వాడిని నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ చేసి హిందువుల మీద కేసులు బనాయించి చేసిందేమో తురుకోడు గొడవ. హిందువుల మీద కేసులు ఎక్కువవుతున్నాయి, హిందువుల మీద లాఠీ చార్జీలు అవుతున్నాయి. ఇది అందులో మళ్ళా అమ్మాయి మీద దౌర్జన్యం చేసిన వాడు తురుకోడు. లోపల ఆ సూపర్ మార్కెట్లో అమ్మాయి ఉంటే ఆమెతోటి దుర్భాష, అమ్మాయి మీద ఎగబడడం, మళ్ళా దానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాడిని సపోర్ట్ చేయటం కేవలం తురుకోడైనందుకు. పోలీసుల మీద వాళ్ళ డ్యూటీ నార్మల్ చేయకుండా ఈ దౌర్భాగ్యుడు ఈ రేవంత్ ఆయన దగ్గరే మళ్ళీ హోమ్ పోర్ట్ఫోలియో, సిగ్గులేనోడు, సిగ్గు మానం మొత్తం వదిలేసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి. ఎవడన్నా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ నేమింగ్ మై సెల్ఫ్ రేవంత్ ఉద్దీన్ అంటున్నాడండి. ఈజ్ ఈ ప్రమోటింగ్ కన్వర్షన్స్? హిందువులని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడా? ఒకవైపేమో ఈ రేవంత్ ఉద్దీన్ పాలన సిగ్గుమాలిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్, నన్ను రేవంత్ ఉద్దీన్ అనండి, నేను గర్వపడుతున్నా. ఈయన ముఖ్యమంత్రి అయినాక ఈయన బుద్ధి గడ్డి తిన్నట్టుంది. హిందువుల దేవతల మీద, దేవత విగ్రహాల మీద, గుడుల మీద, హిందూ ఊరేగింపుల మీద, పండగల మీద, హిందూ అమ్మాయిల మీద, యువకుల మీద దాడులు పెరిగిపోయినాయి. చివరికి ఎమ్మెల్యే మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. స్పీకర్ గారు కనీసం ఎమ్మెల్యేకి ఫోన్ చేసి కనుక్కున్నాడా ఏం జరిగిందో? పోలీసు వాళ్ళ దగ్గర రిపోర్ట్ తెప్పించుకున్నాడా స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ? ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ హిస్ మెంబర్స్. ఇవన్నీ చూసినాక హిందువులు ఐక్యంగా ఉండక తప్పదండి ఈ రాష్ట్రంలో. శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలా, మనం కాపాడుకోవాలంటే మనం అందరం ఐక్యంగా ఉండక తప్పదు. ప్రపంచం మొత్తం ఫోర్స్ఫుల్ కన్వర్షన్లు జరుగుతూ ఉన్నాయి.
మనం టీవీలు పెడితే ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ పెట్టినా అదే కనబడుతుంది, నేషనల్ న్యూస్ ఛానల్ అదే కనబడుతూ ఉంది. ఫోర్స్ఫుల్ కన్వర్షన్లు, రయట్స్, మంచి మంచి ప్రోగ్రెసివ్ దేశాలు ఫ్రాన్స్, యూకేలు చేతికొస్తున్నాయి, రోడ్డు మీదకి వస్తున్నాయి. అటువంటి సమయంలో ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్లో కూర్చొని నా పేరు రేవంత్ ఉద్దీన్ అయినా పర్వాలేదు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అంటే ఇక దీనికంటే సిగ్గుమాలిన తనం ఏమైనా ఉన్నదా? అంటే హిందువులందరూ మీరందరూ లొంగండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడా? వాడేమో వస్తాడు, ఏమో దారుస్సలాం దుమ్ము నాకెటోడు రేవంత్ అంటాడు. ఎవడైనా కాంగ్రెస్ వాడు, ప్రభుత్వం నడిపేటోడు, రెడ్డి అయినా రావైనా వెలుమ అయినా కాపైనా ఎవడైనా వచ్చి మా దుమ్ము నాకాలి అంటున్నాడు. ఈ సిగ్గుమాలినవాడు ముఖ్యమంత్రి పోయి నాకుతున్నాడు. ఇక్కడ రా నాంపల్లికి వచ్చి బీజేపీ ఆఫీస్ మొత్తం నాకిపో, ఫ్లోర్ అంతా హిందువులతో ఓట్లు వేపిస్తాం, మేము 80% వేపిస్తాం. 15% కోసం ఎందుకు నాకుతున్నావురా? 80% హిందువులతోటి ఓట్లు వేపిస్తాం, మొత్తం నాకిపో. ఆదివారం చేసినాం. అప్పుడు ఆయన అంటాడు ఇలా బీజేపీ వాళ్ళకి ఎలక్షన్ రాగానే హిందూ ముస్లిం గుర్తుకొస్తుంది. तेरा चीफ मिनिस्टर क्या कर रहा है? रेवंत उद्दीन क्या है? चिचोरापन का चरम सीमा है ये। इससे बड़ा चिचोरा चीफ मिनिस्टर आज तक हिंदुस्तान कभी नहीं देखा. चिचोरा मुख्यमंत्री नोडु. ఇక రేవంత్ ఉద్దీన్ అంటే క్యాబినెట్లో వీళ్ళు కూడా పేర్లు మార్చుకుందాం. ఫ్రెండ్స్, శ్రీధర్ బాబు, శ్రీధర్ అని ఏమనుకోవద్దు మళ్ళా, శ్రీధర్ బాబు శ్రీధర్ బాబా ఇతడా? బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, ఈయనకి తోక సూట్ కాదు, సెట్ కాదు. బట్టి విక్రమార్కవే, బట్టి అక్రమార్క చేసుకో, విక్రమ్ తీసి అక్రమాన్ని పెట్టుకో. అందరు మార్చుకోరు ఇక పేర్లు. మీ ముఖ్యమంత్రి మార్చుకుంటున్నాడు. బట్టి అక్రమ్ మంచిగా ఉంది, ఈజీగా. ఈ రకమైన దౌర్భాగ్యం ముఖ్యమంత్రి దొరికిండు. హిందువులందరూ కూడా సీరియస్గా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మన ఇండ్లలో కూడా భజనలు పెట్టుకోవద్దు, మన దుకాణాలలో కూడా భజనలు పెట్టుకోవద్దు. వీళ్ళనేమో పనికి మాలిన స్పీకర్లు, ఇంత పెద్ద స్పీకర్లు పెట్టి ప్రపంచం మొత్తం న్యూసెన్స్ చేస్తారు వీళ్ళు. అది పెట్టుకోవచ్చు వీళ్ళు. దీనికి ఏమాచరిస్తాడు సిగ్గులేని ముఖ్యమంత్రి? ఈయనకే పని చేత కాదు, మన చేత కాదు, చదువు సంధ్య లేదు. మళ్ళీ ఈయన హోమ్ పెట్టుకున్నాడు, మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. లూటీ జరుగుతుంది తెలంగాణలో. కేసులు ఏరైనా ఆయన అంటే కల్వంకుట్ల మీద వాళ్ళ దగ్గర పైసలు మింగుతా ఉన్నాడు, వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. సోల్డ్ అవుట్ చీఫ్ మినిస్టర్. యు రిమెంబర్, ఏదో ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ 10 సంవత్సరాలు ఈ రాచరిక పాలన పోయింది, సరిలేదన్న డెమోక్రటిక్ నడుతారేమో అనుకొని ఫస్ట్ 1 ఇయర్ పోన్లే అంటే ఆ టైంలోనే అంతకుముందే నేను మీ అందరి ముందర మీడియాలో మాట్లాడినా, ఈజ్ క్యాన్ బి మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ అని రేవంత్. అదే జరుగుతుంది ఇప్పుడు, అదే జరుగుతున్నది. దిస్ ఫెలో ఇస్ మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ ఫర్ తెలంగాణ. ఆత్మ అభిమానాన్ని అమ్మేసుకున్నాడు, సిగ్గు మానాన్ని అమ్మేసుకున్నాడు. వీని పట్టుకపోయి జైల్లో పడేసి కూతురు పెళ్లి ఉంటే 12 గంటలు బెయిలిచ్చిండ్రు అంతే. అయినా కూడా సిగ్గు మానం, మనిషికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ అమ్మేసుకున్నాడు.
అమ్మేసుకొని ఇలా కల్వకుంట్లోళ్ళ దగ్గర దారుస్థలం దుమ్మే నాకుతలేడు, కల్వకుంట్లోళ్ళ ఇండ్లల్లో దుమ్ము కూడా నాకుతున్నాడు. వాళ్ళని కాపాడుతున్నాడు, వాళ్ళ దగ్గర పైసలు మింగుతున్నాడు. దీనికంటే సిగ్గుమాలిన తనం ఉంటుందా అండి? వచ్చి రెడ్డి నీ కులాన్ని కూడా తిట్టిపోతున్నాడు, మళ్ళీ పోయి వాందే నాకుతా ఉన్నావు, వాన్ ఆఫీస్ దుమ్ము నాకుతా ఉన్నావు. వాడు కుల్లా చెప్తున్నాడు కదా. అన్ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ అ షేమ్లెస్ చీఫ్ మినిస్టర్. ఈ రకంగా ఉంటే మనం బయట తిరగడం కూడా హిందువులకి ఇబ్బందికరంగానే మారుతుంది. మరోసారి ఈ హౌస్ అరెస్టులు ఏదైతే కేసీఆర్ ధోరణిలో పోతా ఉన్నాడో అయినా ఇవన్నీ కూడా మేము కండెమ్ చేస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఆడ హిందువుల మీదనే కేసులు ఎక్కువ పెట్టినట్టు సమాచారం అందుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఎవడైతే సూపర్ మార్కెట్లకు వచ్చి గొడవ చేసిండో వాని లోపలేసి కఠినంగా శిక్షించాల్సింది. ఎట్లా ఇస్తారండి? ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది సొంతం ప్రైవేట్ ల్యాండ్. ఇది ప్రైవేట్ ల్యాండ్ లో మేము ఉంటున్నాం. ఆయన డెవలప్మెంట్ కోసం మమ్మల్ని అడుగుతున్నాడు ఎక్వైర్ చేసుకోవడానికి. ఎలా ఇస్తారు ప్రైవేట్? ఇప్పుడు మా ఇల్లు సొంత ఇల్లు వదిలేసుకొని ఉన్నొక్క ఇల్లు వదులుకొని మేము వేరే ఎక్కడో ఉంటామంటే ఎలా ఒప్పుకుంటామండి? అండ్ ఇక్కడ పిల్లలకి కన్వీనియంట్, మొత్తం స్కూల్స్ కి కానీ మెడికల్ పరంగా కానీ అన్ని విధాలుగా కానీ కన్వీనియంట్ ఉంటుంది. ఇక్కడ వదిలేసి ఎక్కడో ఇస్తారు, మేము ఎక్కడో వెళ్తామంటే అసలు ఎందుకు ఇస్తారు? అసలు మేము ఎగ్నెస్ట్ ఉన్నాం, ఇయ్యము. అది ఏంటండి, రోజు రాత్రి దగ్గర వారం 15 రోజుల నుంచి పిల్లలకి నిద్ర లేదు, ఇంట్లో మాకు నిద్ర లేదు, ప్రశాంతత లేదు. ఇప్పుడు ఇల్లు ఉన్న సొంతంగా ఇల్లు కట్టుకున్నాం, డబ్బు కూడబెట్టుకొని సగం డబ్బులు డౌన్ పేమెంట్ కట్టి మిగతా ఈఎంఐ తీసుకొని కట్టుకున్నాం. ఆ ఇల్లు పోతుంది, ఇల్లు పోతే ఈఎంఐ ఎవడు వదులుతాడా? ఈఎంఐ కట్టాల్సిందే కదా. అట్లాంటిది వదులుకుంటే ఎట్లా ప్రశాంతత ఉంటుందా మాకు? చెప్పండి. మేము కూడా చెప్పాలంటే ఆ టైంలో కాంగ్రెస్ కి కూడా సపోర్ట్ చేసినాం మేము దగ్గరుండి. ఇప్పుడు మేము ఇట్లా అవుతుందని తెలిస్తే మేము సపోర్ట్ చేస్తామా? ఇంకోసారి చేస్తామా అసలు ఇట్లాంటి వాళ్ళకి? ఇల్లే పోతుంది అంటే ఇంకెందుకు చేస్తాము? 10 ఎకరాలు కాకుండా మీరు ఆ 70 ఎకరాల్లో చేసుకోవచ్చు కదా, చేసుకోవాలనుకుంటే. మరి ఏముంది ఆయన ఆలోచన విధానం వెనకాల? మనకి ఏం తెలుసు? ఏందో అసలు ప్రజాపాలన ఇంకేమన్నా. నెక్స్ట్ టైం అయితే కష్టం కాంగ్రెస్ రావడం. ఇట్లుంటే ఛాన్సే లేదు. ఇట్లా ప్రజల మీద ఇబ్బంది పెట్టుకుంటూ చేసుకుంటూ పోతే ఎట్లా వస్తుందండి కాంగ్రెస్? ఏం లక్షల కోట్లు అంతా లోన్లలో. ఇప్పుడు 5,000 కోట్లు కూడా లోన్ తెచ్చే కదా కడుతుంది. అదే మన ఇదేస్తున్నాం. ఆ 1,00,000 కోట్లు అంగన్వాడీ ఉన్నాయి, గురుకుళ్ళు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ పరంగా జాబులు లేవు. ఇప్పుడు ప్రజెంట్ జాబులు ఇప్పియండి, జాబులు లేవు, జాబులు ఇప్పియండి. మళ్ళీ రైతు బంధు వస్తలేదు. రైతుల కాడ కూడా మీరు లాక్కుంటున్నారు. ఏం ఉపయోగం? అన్నం పెట్టేవాడి దగ్గర నుంచి లాక్కుంటున్నారు, మళ్ళా ఉన్నోళ్ళ దగ్గర నుంచి లాక్కుంటున్నారు. అందరి దగ్గర లాక్కుంటే ఇంకేం ఉపయోగము? ఏం పాలనేది? రూపాయి కూడా పెట్టుకొని పేదోడు ఆశ ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు, టైంకి తిండి. నువ్వు ఇల్లు లాగేసుకుంటున్నావు, తిండి కూడా ఇస్తలేవు. 2 పోతే ఇంకేం ఉపయోగం? ఎట్లా బతుకుతారండి మీతో వాళ్ళు? అహింసా మార్గం ఏం అహింసా మార్గం? ఇప్పుడు ఇది చేస్తుందంతా హింసే కదా. ఇంతమంది శాపాలు, ఇంతమంది కడుపు బాధ, ఇంతమంది ఏడుపులు తగిలితే ఆయన ఎట్లా బాగుపడతాడు? దేవుడిగా తెలవాలి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.